ఏ ఏ అన్న, బి అన్న, సి అన్న అదంతా కూడా అరవింద్ గారిదే మొత్తం అంతా కూడా. అర్థమైంది సార్. సార్ ఇందాక ఏదో కోపంగా ఉన్నారు కదా అని 2 పొగిడితే బాగుంటుంది కదా అని పొగుడుతుంది. అది కూడా కరెక్ట్ అంటే అట్లా. మా కోపమైనా మా ఆనందమైనా ఏదైనా మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా డెఫినెట్గా ధ్రువన్ లాంటి మంచి టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇది మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి ఈ సినిమా అని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా చాలా ఫంక్షన్స్ ఎదురెదురు ఉన్నాయి కాబట్టి, ఇంకా చాలా మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి ఎదర్ స్టేజ్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ స్పీచ్ అయ్యాక అందరికీ కామన్గా ఒక క్వశ్చన్ అడగమని నాకు ఇచ్చారు. నాకు ఈ క్వశ్చన్కి అసలు సంబంధం లేదు. సో ఈ టీజర్లో చూసినట్టు వీళ్ళ అమ్మాయిని ట్రై చేస్తున్నారు కదా క్రింజ్గా. సో అట్లా ఎప్పుడైనా మీరు మీ లైఫ్లో ట్రై చేశారా? పెళ్ళి అయిపోయింది చూస్తారు ఇవన్నీ చెప్పొద్దు మాకు. పెళ్ళికి ముందు ఇలా ఎప్పుడైనా ఒక అమ్మాయిని ట్రై చేశారా క్రింజ్గా అని? పడిందా? పడలేదు, తిట్లు తిన్నాం. యాజ్ ఇట్ ఈస్గా మా లైఫ్లో ఎప్పుడు జరిగింది అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇవాళ ఈ టీం అందరినీ అరవింద్ గారి దగ్గరికి వచ్చానండి. అక్కడి నుంచి నన్ను బన్నీ గారి దగ్గర వాచ్మెన్ కింద పెట్టేశారు. నా లైఫ్ అంతా కాయడమే సరిపోయింది మొత్తం. ఏదన్నా నా లైఫ్లో మిస్ అయిన లవ్ పార్ట్ అంటే దానికి 100% అరవింద్ గారు, ఆయనకు ఇద్దరే కారణం. అయ్యయ్యో, ఆయన బ్రేక్ వేసి మరి వచ్చి చెప్తాను అంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది బ్యాక్ స్టోరీ, మేము తెలుసుకుంటాం. రాత్రి 12ంటికి వెళ్ళి ఏదైనా క్లబ్కి వెళ్ళో లేకపోతే పబ్కి వెళ్ళి వస్తే ఆయన అలాగే హెడ్ మాస్టర్ కింద నుంచునేవారు. ఆయన ఇంకా అయిపోయేది అంతే మా లైఫ్ అక్కడితోని. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్.